అండ కదా ఆయన ఉమ్, పదే పదే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, ఉమ్, రౌడీలు అంతు చూస్తుంది, ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, పరిపాలన సవ్యంగా చేస్తుంది, ఉమ్, ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది, మొత్తం వ్యవస్థను బాగు చేస్తుంది ఉమ్, అని చెప్తున్నారు. కానీ ఉమ్, బీజేపీకి ఓటేస్తే ఇట్లా జరుగుద్దని చెప్పలేదు కదా. ఉమ్, కాబట్టి ఆయన అట్లాగా డిజోన్ చేసుకోవాలి, ఓన్ చేసుకున్నారు, ఎన్డీఏని కూటమని. ఓన్ చేసుకున్నారు. ఎన్డీఏకే అధికారం ఇవ్వని కూడా అడిగారు. అంటే బిహైండ్ ద టార్గెట్ కానీ ఒక ఎజెండా కానీ సపరేట్గా బీజేపీకి ఏపీలో ఉన్నట్టుగా అనిపించట్లేదు. ఇప్పుడేముండదు, అది ఆఫ్టర్ ఎలక్షన్స్ పొజిషన్ బట్టి ఉంటుంది తప్పించి ఇప్పుడైతే కలుపుకుని తీసుకెళ్లాలి, గెలవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఉంది అది. మోడీ వచ్చి జగన్ని టార్గెట్ చేయడం ఒక రకంగా బూస్టే తెలుగుదేశం పార్టీకి. అది ఎంతవరకు ప్రజల మీద ఓటింగ్ మీద ప్రభావితం ఉంటుంది అసలు? అంటే భారతీయ జనతా పార్టీ ఓటర్లలో 3 రకాలు ఉన్నారు. ఒక వర్గం హార్డ్ కోర్ బీజేపీ ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీని అంగీకరించలేకపోతున్నారు. ఒక వర్గం వచ్చేటప్పటికి తెలుగుదేశం అంటే ఇంట్రెస్ట్ ఉన్న బీజేపీ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశంతో పొత్తు ముందు నుంచి కోరుకున్నారు. వాళ్ళకి అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మధ్యలో ఒక వర్గం ఉంది, వాళ్ళు బీజేపీ మాట శిరోధారి, కానీ తెలుగుదేశం పార్టీ అంటే కొంత చిరాగ్గా ఉన్నారు, బయాస్డ్గా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఒక సందేశం ఇచ్చినట్టు, వాళ్ళని లేదు మనం తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలా, గెలవాల్సిందే అన్నటువంటి. అంటే వీళ్ళు ఎక్కువ సంఖ్యలో ఎంత సంఖ్యలో ఉన్నారన్నది పక్కన పెట్టండి. ఆ ఊగిసలాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి ఒక సందేశం ఈ 2 వర్గాలకి, ఊగే వర్గం, ఈవెన్ బాగా హార్డ్ కోర్ బీజేపీ ఫ్యాన్స్ కూడా లేదు మనం గెలిచి తీరాలి ఇక్కడ అన్నటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. అది ఒక రకంగా టెన్షన్ పుట్టిస్తుందా ఈ పరిణామం? ఖచ్చితంగా జగన్ టీంకి అయితే ఒకసారిగా షాకింగ్ పరిణామమే. ఎందుకంటే చిలకలూరుపేట చూసుకుని సంతోషపడ్డటువంటి వాళ్ళు ఇప్పుడు చూసేటప్పటికి ఈ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, ఇప్పటికే ఒక పక్కన షర్మిల ఇంపాక్ట్, లేకపోతే కనుక వీళ్ళందరూ ఇన్ని వైపుల నుంచి విరుచుకుపడుతున్నారు, మన పరిస్థితి ఏంటి అన్నటువంటి సిచ్యువేషన్, అది కొంచెం బలంగా భయపడుతుంది ఆటోమేటిక్.